సృష్టిలో అమ్మ ప్రేమను వెలకట్టలేమని, తల్లులు తమ జీవిత కాలమంతా తాను జీవితాన్ని త్యాగం చేసి కుటుంబ అభ్యున్నతికి చేస్తున్న కృషి గుర్తిస్తూ ఐఎన్టీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ తాళ్ళూరి రాజు, నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో ఐఎన్టీయూసీ కాకినాడ బ్రాంచ్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు అధ్యక్షతన ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం, మాతృ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మహిళా కార్మికులంతా తాళ్ళూరి రాజు సారథ్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, జ్యోతిరావు ఫులే చిత్రపటాలకు అతిథులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, తోకల ప్రసాద్, గాది శివ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తాళ్ళూరి రాజు సారథ్యంలో ముఖ్య అతిథులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, గాదే శివ, గాంధీ, రాజు, పిల్లి, చిన్న, తోకల ప్రసాద్ చేతుల మీదుగా పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, తాళ్ళూరి రాజు, గాదే శివ, తోకల ప్రసాద్, గాంధీరాజు మాట్లాడుతూ త్వరలోనే మహిళలకు 33% మహిళా బిల్లు రావడం ద్వారా చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. సమాజంలో ప్రజల కోసం తాళ్ళూరి రాజు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొగ్గుల అశోక్ కుమార్ నియమించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలరాజు, ఎండి జార్ల ఖాన్, లక్ష్మణరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ సంఘ కార్యక్రమాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ తాళ్ళూరి రాజు గారు చాలా చురుగ్గా పాల్గొంటారు. ఎందుకంటే నాకు గత 20 సంవత్సరాలుగా మన తాళ్ళూరి రాజు గారి పరిచయం. ఆయన నిస్వార్థంగా ఏ పనైనా కూడా ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిస్వార్థంగా వాళ్ళకి సేవ చేసే తత్వం అయింది. అటువంటి వ్యక్తి మనందరికీ స్నేహితుడు అవడం మనకి కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఈరోజు మదర్స్ డే, మరి తల్లి యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుసున్నదే. ప్రతి కుటుంబంలో తల్లి యొక్క ప్రాధాన్యత ఏంటో మీ అందరికీ తెలుసు. మన యొక్క కష్టాలన్నింటినీ మోసే మహాతల్లి యొక్క అమ్మ. అటువంటి మదర్స్ డే రోజున ఈవేళ మహిళల సంఘాన్ని ఏర్పరచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళడం వల్ల మరి మీ అందరం ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రావడం జరిగిందండి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన తాళ్ళూరి రాజు గారికి మా కాకినాడ తెలుగుదేశం పార్టీ అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు యొక్క దినోత్సవం చేయాలి. అనుదాన కారణం వల్ల, తుఫాను వల్ల, అలాగే మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇప్పుడు అవకాశం కుదిరింది కాబట్టి మరి లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఆయన పిలిచాం. ఆయన చేతుల మీదుగా వస్త్రదానం చేయాలనుకున్నాం. మరి వాళ్ళ టీం అయితే ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా నాయకులందరూ వచ్చి కూడా ప్రసంగించారు. అలాగే కూడా వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. కార్మికుల యొక్క, మహిళా కార్మికుల యొక్క ఎక్కడైతే మరి భద్రత లేదో, ఎక్కడైతే మరి ఉద్యోగ భద్రత లేదో అన్ని చోట్ల కూడా మరి సహకరిస్తామని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారి తరఫున హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈరోజు ఐఎన్టీయూసీ కార్మికుల యొక్క సేవాభావంతో ప్రపంచమంతా కూడా డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు చాలా సేవ చేస్తున్నారు. అందులో భాగంగానే మేము ఆయన దగ్గర నుండి 40 సంవత్సరాలు మేము పనిచేసాం. 40 ఏళ్ళలో కూడా ఈ సర్వీస్ని మేము తప్పకుండా మరి కార్మికులకు ఉపయోగించేలాగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంకి వచ్చిన అందరూ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, అలాగే మరి ఎవరైతే కొన్ని సంఘాలు ఏఐటీసీ నుంచి మరి అనేక సంఘాలు పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో కూడా పనిచేస్తూ ఏఐటీసీగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి మా యొక్క ఈ కార్యక్రమంలోకి వచ్చారు. కూడా తోడ్పాటుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మదర్స్ డే సందర్భంగా మహిళలు ఇంతమంది రావడం కూడా చాలా సంతోషదాయకం. మీ అందరికీ కూడా మరొక్కసారి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు చట్టం 33% చట్టం వచ్చినా రాకపోయినా అన్ని పార్టీలు కూడా 33% చేసేసింది ఆల్రెడీ. మీకు భయపడే అన్ని రకాలుగా కూడా మీకు అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమానికి మన ప్రీతమ శాసనసభ్యులు అయినటువంటి వనమాడి కొండబాబు గారు, వాళ్ళ తనయుడు అయినటువంటి మోహన్ వర్మ గారు కూడా రావాల్సి ఉంది. కానీ వాళ్ళ ఊళ్ళో లేకపోవడం వల్ల వారి తరఫున, అంటే మేము మమ్మల్ని ఎలాగా పిలిచారే వారి తరఫున కూడా మా శాసనసభ్యులు మమ్మల్ని ఆదేశించి మమ్మల్ని పంపడం కూడా జరిగింది. ఇది మీరు ఏదైతే తాళ్ళూరి రాజు గారు కోరుకుంటున్నారో, మీకు మహిళలకి సమ జీతాలు మీకు 33% అయితేనో ఈ ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా కల్పించాలని ఆయన
శాసనసభ్యుల వారిని ప్రీతం శాసనసభ్యుల వారిని చాలాసార్లు కోరడం జరిగింది. ఇప్పుడు సభాముఖంగా మీ అందరి తరఫున కూడా ఆయన కోరడం జరిగింది. ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ 8 గంటల పని చేస్తా ఉన్నారు, కానీ రాబోయే దినాల్లో 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటలు కూడా పెంచే ఉన్నారు. మేమేమంటున్నాం అంటే ఏదైతే ఆ రోజు బ్రిటిష్ కాలం బట్టి పని దినాల కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసి 8 గంటల పని దినాలు సాధించుకున్నామో అదే విధంగా ఇవాళ 10 గంటలు 8 గంటలకు కొనసాగించాలి తప్ప పని గంటల పెంపు విధానాన్ని మార్పించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులన్నీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదేమైనా కేంద్ర కార్మిక సంఘాలకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంతో పాటుగా మీరంతా కూడా తోడ్పాటును అందిస్తారని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరింత చేయాలని, ఐఎన్టీసీ అనేది ఒక చాలా కీలకమైనది. ఈ జిల్లాలో ఐఎన్టీసీగా తాళూరు రాజు ప్రధానమైన కార్యక్రమాలన్నీ ముందు నిర్వహిస్తా ఉన్నాడు. ఆయన ఇంతటి కార్యక్రమం పెట్టినందుకు, వాళ్ళందరినీ ఆహ్వానించినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ కార్యక్రమం మే 3వ తారీఖున ఈ దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘం ఏదైనా ఉంది అంటే అది ఐఎన్టీయూసీ సంఘం. అటువంటి ఐఎన్టీయూసీ సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని 3వ తారీఖు జరుపుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోలేకపోవడం జరిగింది. అయితే నేడు మదర్స్ డే సందర్భంగా ఎవరైతే మహిళా కార్మికులు ఉన్నారో అటువంటి వారి కోసం నిరంతరం పనిచేసేటటువంటి సంస్థ ఈ దేశంలో కార్మికుల పక్షాన, మహిళా కార్మికుల పక్షాన పోరాటం చేసేటటువంటిది ఐఎన్టీయూసీ. కావున మీరందరూ కూడా ఏదైతే ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వేతనాన్ని సవరణ చేయడం కానీ, ఈ యొక్క పని గంటలు పెంచేటటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసి 8 గంటల పని దినాలు కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ సమాన హక్కులు కల్పించాలనే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. మొన్న కూడా ఎన్డీఏ కూటమి మరి మహిళలందరికీ కూడా చట్టసభల్లో 33% మరి రిజర్వేషన్ కల్పించాలని మరి చట్టాన్ని తీసుకురావాలని ఆలోచనతో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అది ఇయ్యిపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అది మరి ఆ చట్టం కూడా అవ్వాలని, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే మహిళా కార్మికుల కోసం మరి తాళూరు రాజుగారు చేస్తున్నటువంటి పోరాటం, మరి ఏదైతే వేతన పరిమితి ఏదో ఆనాడు బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేసి 8 గంటల పాటు మహిళలు కానీ ఎవరైనా కార్మికులందరూ కూడా 8 గంటలు పనిచేయాలని తీసుకురావడం జరిగింది. మరి దానిలో మార్పులు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. దాన్ని పునరాలోచన చేయాలని ప్రభుత్వాలు, అదేవిధంగా మా సిటీ శాసనసభ్యుల దృష్టికి మరి సభ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మహిళలు అన్ని రంగాల్లో మరి రాణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో త్వరలోనే మరి ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో పనికి తగ్గ వేతనం పూర్తి స్థాయిలో వారికి అందాలనే మరి విషయాన్ని కూడా ఈ సభ ద్వారా మరి సిటీ శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వానికి